ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ప్రజాభ్యో యుగక్షేమ. చాలామంది కూడా బాడుగ ఇళ్ళకు వెళ్ళడానికి చాలా మంచి సమయాలు అడుగుతూ ఉంటారన్నమాట. దీంతో సొంత ఇళ్ళకు దానికి అన్నిటికి కూడా అన్నీ చూసుకోవాలి. నక్షత్రము, పాదాలు, తర్వాత వచ్చేసి తారాబలం, చంద్రబలం, కుటుంబ సభ్యులకు అందరికీ కూడా వీలేటు చూసుకుంటే ఇంకా అంత మంచిది. వీలు కాకపోతే ఆ దంపతులకు అనుకూలంగా ఉండేటువంటిదైతే ఇంకంత మంచిగా ఉంటుంది. ఇప్పుడు బాడుగ ఇళ్ళకు వెళ్ళాలంటే ఏమి పాటించాలి? బాడుగ ఇంటికి వెళ్ళడానికి శుక్రవారం అయితే చాలా మంచిది. అదేవిధంగా సోమవారం కానీ మంగళవారం కానీ ఆ యొక్క బాడుగ ఇళ్ళలో మీరు పాలు పొంగించకూడదు. అదేవిధంగా బాడుగ ఇళ్లలో పాలు పొంగించవచ్చా అంటే చాలామంది వద్దంటారు. నేనైతే పొంగించండి. ఎవరికైనా కూడా ఆ ఇంటి యజమాని బాగుంటే మనం కూడా బాగుంటాం కాబట్టి, వాళ్ళు సంతోషంగా ఉండాలి, మనము బాగుండాలి కాబట్టి మరి మంచిదే అవుతుంది. మంచి ఉద్దేశంతో వాళ్ళు బాగుండాలి, మనము బాగుండాలని కోరుకోవాలి. అదేవిధంగా కూడా అక్కడ పాలు పొంగించిన తర్వాత ఆ ఇంటి యజమానికి కూడా పూర్ణ ఫలం దక్కే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ బాడుగకు వెళ్ళడానికి ఈ ఆషాఢము, శ్రావణ మాసం, భాద్రపద మాసం అయితే ఇంకంత బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సమయాల్లో మీరు బాడుగ ఇళ్ళకు వెళ్ళడానికి చాలా మంచిది. అదేవిధంగా కూడా ఇట్లాంటి సమయం దొరకనప్పుడు ఇంకేదైనా కూడా ఒక మంచి రోజు చూసుకుని మనం చెప్పినట్టు సోమవారం, మంగళవారం కాకుండా మంచి రోజులు, మంచి దశమి, పంచమి ఇట్లాంటి తిథుల్లో వెళ్ళడం వల్ల అని కూడా అనుకూలమవుతుందని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.